హాయ్ ఫ్రెండ్స్, ప్రతి నెల 1వ తేదీన అయితే కనుక గ్యాస్ ధరలను కేంద్రం మారుస్తూ ఉంటుంది. అంటే తగ్గించడం, పెంచడం ఈ గ్యాస్ ధరలను అయితే సవరిస్తూ ఉంటుంది. ఇక ఆగస్టు 1వ తారీఖుకి సంబంధించి గ్యాస్ ధరలు అయితే కనుక భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఏ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది ఏంటి వివరాలు అయితే తెలుసుకుందాము. రీసెంట్గా అయితే కనుక ఈ పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే గత 2-3 నెలల నుంచి నెమ్మదిగా మళ్ళీ తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏదైతే ఉందో దానిపై అయితే కనుక ₹200 వరకు తగ్గడం జరిగింది. అంటే ఏరియాలను బట్టి ఒక్కొక్క ఏరియాలో 192, ఒక్కొక్క ఏరియాలో అంటే కోల్కతా లాంటి ప్రాంతంలో 202, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో 209, ఇలా ప్రాంతాలను బట్టి కొంచెం అటు ఇటులో అయితే కనుక యావరేజ్గా ₹200 వరకు కూడా ఒక్కసారిగా ధర తగ్గించారు. గత నెలలో కూడా ₹180 వరకు కూడా ధర తగ్గడం జరిగింది. ఈ 2 నెలల్లో ₹375 వరకు కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర అయితే కనుక తగ్గడం జరిగింది. అంటే ఒక విధంగా చూస్తే ఏడాది 1500 వరకు కూడా సిలిండర్ ధర ఒకసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం మళ్ళీ కాస్త గ్యాస్ కూడా ఫ్రీగా లభిస్తుంది. ఇంతకు ముందున్నంత ఇబ్బందికరంగా కాకుండా గ్యాస్ సులభంగా లభిస్తుంది. హోటళ్ళు, రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న హోటల్స్ అన్నిటికీ కూడా గ్యాస్ అయితే కొంచెం ఇబ్బంది లేకుండా లభిస్తుంది. అదేవిధంగా నెమ్మదిగా గ్యాస్ సిలిండర్ ధర కూడా తగ్గిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం లెక్క అయితే కనుక ఈ రోజు మరొక ₹200 కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర అయితే తగ్గింది. వంట గ్యాస్ మన ఇంట్లో వాడుకుని డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పై అయితే కనుక ఎటువంటి మార్పులు లేవు. ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందో అదే ధరకైతే కనుక రావడం జరుగుతుంది.